మీనరాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదములు. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి గురుడు తృతీయ స్థాన సంచారం, శనైశ్చరుడు వ్యయస్థాన సంచారం కనుక మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి వారు చాలా కొత్త సవాల్ని ఎదుర్కొనే అవకాశం ఉన్నది. ప్రతి సవాల్ని కూడా అధిగమించే అవకాశం కూడా ఉన్నది. కుటుంబంతో అలాగే అధికార వర్గంతో ఉద్యోగంలో వ్యాపారంలో అన్ని విషయాల్లో కూడా ఆచితూచి మాట్లాడాలి, అడుగు వేయాలి. అన్ని రంగాల వారికి కూడా అప్రమత్తంగా ఉండేటువంటి దశ. ఆ అప్రమత్తతతోనే వీరు కార్యాలని సానుకూలం చేసుకుంటారు. అన్ని విషయాల్లో 1కి 2, 2కు 3 సార్లు ఆలోచించుకునే నిర్ణయం తీసుకోవాలి. ఖర్చు విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి. వైద్య వృత్తి వారికి, ఔషధ కంపెనీల వారికి, అలాగే వినిమయ సంస్థలకు, ఔషధాల తయారీ సంస్థలకి లాభం కలిగే అవకాశం ఉన్నది. అలాగే సప్తమ స్థానంలో కేతు సంచారం వల్ల కొన్ని దుష్ఫలితాలు కలిగే అవకాశం ఉన్నది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వైవాహిక జీవితంలో కూడా చాలా అన్యోన్యతని పొందడం గురించి పరస్పర అవగాహన అవసరం. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం వారు, పూర్వభాద్ర నక్షత్రం వారు సంఘంలో అందరి మన్నలను పొందుతారు. అలాగే రేవతి నక్షత్రం వారు స్థిరమైన ఆలోచనలు కలిగి ముందుకు సాగుతారు. గృహ నిర్మాణం చేసేవారు చాలా జాగ్రత్తలు వహించాలి. అలాగే స్థిరాస్తి సంబంధ క్రయ విక్రయాలు ఏవైనా ఉంటే వాటి పట్ల 1కి 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. స్థిరాస్తి కొనుగోలుదారులు మాత్రం చాలా జాగ్రత్త వహించండి. అలాగే విద్యార్థుల్లో చదువు పట్ల పురోగతి లభిస్తుంది. బంధువర్గం యొక్క బలం చేకూరుతుంది. అన్ని విషయాల్లో ముందుకు సాగుతారు. ఈ రాశివారు ముఖ్యంగా గౌరీదేవికి, అలాగే వినాయకుడికి, అలాగే దత్తాత్రేయుడికి పూజ చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. శుభం.